వెల్కమ్ టు తేజ ఆక్వా సొల్యూషన్స్. ప్రజెంట్ మనం ద్రాక్షారామం లొకేషన్ దగ్గరలోని రామచంద్రపురంలో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్వేర్ మేడం వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మనం యూట్యూబ్ లో చూసి తర్వాత ఫీడ్బ్యాక్స్ అవి తీసుకుని చాలా రోజుల నుండి మనని ఫాలో అప్ చేసి ఈ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ అయిన విత్ ఇన్ 24 hours లోనే ఆర్డర్ క్లోజ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ. సో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి దీని యొక్క ప్రాసెస్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ 4000 LPH అనేది ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్లీ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాగ్ ఫిల్టర్ అనేది ఇచ్చాము. ఈ బ్యాగ్ ఫిల్టర్ లో ఏంటంటే ఇసుక డస్ట్ అనేది ఏమైనా ఉన్నా సరే బ్యాగ్ ఫిల్టర్ లో పడుతుంది. ఈ తర్వాత మనం ఒక స్టిమ్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దీనికంటే ముందు ఒక SCRI పంప్ కంట్రోలర్ ఇచ్చాము. ఈ పంప్ కంట్రోలర్ ఏంటంటే మనం ఈ SS పవర్ సప్లై ఏదైతుందో చాంబర్ ఏదైతుందో దీనికి పవర్ సప్లై వెళ్ళడానికి వాటర్ ఎప్పుడు దీన్ని టచ్ అవుతుందో అప్పుడు ఇందులో పవర్ సప్లై ఆన్ అయ్యేటట్టు మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ లెవెల్లో కండిషనర్ అనేది ఇచ్చాము. కండిషనర్ అంటే స్టిమ్యులేటర్ అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే బోర్ వాటర్ నుండే అయాన్స్ ఏవైతుంటే దాన్ని జస్ట్ ఫ్రీ అవ్వడానికి ఈ కండిషనర్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని స్టిమ్యులేటర్ అని కూడా అంటారు. స్టిమ్యులేట్ చేయడానికి దీన్ని వాడతారు. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి మనము SS చాంబర్ ఇస్తున్నాము. దీనిపైన టైటానియం ఎలక్ట్రోడ్ ఇస్తున్నాము. ఈ SS చాంబర్ కి టైటానియం ఎలక్ట్రోడ్ కి మధ్యలో ఎప్పుడైతే వాటర్ వెళ్తుందో అందులో పవర్ సప్లై ఆన్ అయిపోయి మీకు ఇందులో ఉండే కాల్షియం మెగ్నీషియం అయాన్స్ అనేది బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అయిన తర్వాత నెగిటివ్ అనే స్కేల్ అనేది చాంబర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకేదైనా పౌడర్ రూపంలో ఉంటే అది ఇక్కడ నుండి స్పన్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. స్పన్లో ఏదైనా ఉన్న పౌడర్ ఉంటే అది పట్టేసి వాటర్ అనేది ఫ్రెష్గా ట్యాంక్లోకి వెళ్తుంది. ఇంకో విషయం, మీకు బోర్ వాటర్లో నార్మల్గా ఈ సాఫ్ట్వేర్ పెట్టక ముందు వచ్చే వాటర్ ఎలా అంటే జామ్ అయిపోయింది అనుకోండి, గారలు పట్టేస్తుంది అన్నట్టు, గట్టిగా పట్టేస్తుంది, అది వెళ్ళదు. కానీ ఇందులో వెళ్ళిన వాటర్ ఎలా ఉంటుందంటే కాల్షియం మెగ్నీషియం పౌడర్ ఒకవేళ ఫిల్టరేషన్ అవుతూ అక్కడ స్పన్లో ఫిల్టరేషన్ అవుతూ కూడా ట్యాంక్లోకి వెళ్ళినా కూడా అది మీకు వాటర్లో తేలుతుంది. కొబ్బరి పౌడర్ లాగా తయారవుతుంది తప్ప గట్టిగా చున్నంలాగా పట్టి తెట్టలాగా పట్టడం లాంటిది ఉండదు మీకు. సో ప్రజెంట్ ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ పెట్టాం కదా, ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఎక్స్ప్లెనేషన్ చేశాను మీకు. సో మేడం వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మమ్మల్ని ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు కదా, మరి వాళ్ళ ద్వారా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి పెట్టించుకోవడం గల కారణం. మేడం నమస్తే అండి. నమస్తే. మీ పేరమ్మా? శివాణీదేవి. ఓకే, చెప్పండి అమ్మా, ఎలా అప్రోచ్ చేస్తారు మమ్మల్ని? ఇది మేము యూట్యూబ్లో చూసి ఈ ఇన్స్టాలేషన్కి ఆయనకి ఇవ్వడం జరిగింది, తేజ గారికి. ఇంకా చాలా వరకు చూశారు, చూసింది మా సిస్టర్ కూడా. మా సిస్టర్ మాకు ప్లంబింగ్ వర్క్ అవన్నీ కూడా ఈ కృష్ణ గారు చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద దీంతో మేము తేజ గారికి ఇచ్చాం. ఆయన అప్రోచ్ బాగుంది. తర్వాత ఇన్స్టాలేషన్ కూడా బాగా చేసినాడు. మాకు మెయిన్ ఇక్కడ స్కేలింగ్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి ఇమ్మీడియట్గా ఎంచుకున్నాం మేము. ఆయన వర్క్ ఆఫ్ ప్రాసెస్, మాతో డీల్ చేసే విధానం అన్నీ నచ్చినాయి కాబట్టి మేము అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రప్పించుకొని మరీ చేయించుకున్నాం మేము. ఇంకా మిగిలిన డిఫరెంట్గా చూసినా మాకు ఇది నచ్చింది. ఆయన బాగా చేశారు. దానికి తోడు మాకు ప్లంబింగ్ కూడా మా కృష్ణ గారు బాగా చేశారు కాబట్టి మేము సాటిస్ఫై అవుతున్నాం దీనికి. నేను రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ స్కేల్ ప్రాబ్లం చాలా ఫేస్ చేసాం. అది అస్తమాను 1 monthకే అసలు క్లీన్ చేసుకుంటూ ఉంటాం మేము ట్యాంకు. ఈ మధ్యన బాగా 2 months 3 months నుంచి బాగా ఎక్కువైపోయింది. ఎన్ని ట్యాపులు మార్చున్నాం, ఎన్ని పంపు గొట్టాలు మార్చినా ప్రయోజనం లేకపోయింది. నేను చాలా వీడియోస్ చూశాను. నాకు MK గారికి కూడా ఫోన్ చేశాను. MK హైదరాబాదే. తర్వాత తేజ గారిది, తేజ సాఫ్ట్వేర్ది చాలా వీడియోస్ చూశాను నేను. అందరిది రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. నేను అనపర్తో మరి ఎవరో సంథింగ్ SP గారు వేయించుకున్నారు ఆ వీడియోలు. ఇంకా దగ్గర చాలా మంది వేయించుకున్నారు. ఇంకా అలా కాదనేసి మా ఇంట్లో నాకు మళ్ళీ భయం పెట్టారు. నువ్వు ఎక్కడో ఇక్కడ దగ్గర మానేసి నువ్వు అక్కడ దూరంగా ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నా మోసం చేస్తారా, ఇప్పుడు ఆన్లైన్ అది ప్రాబ్లంగా ఉంది, నువ్వు అలా ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అలా కాదు, ఇది ప్రాబ్లమ్ ఫేస్ చేయడం చాలా ఇదిగా ఉంది. నెల ట్యాపులు మార్చుకోవడమే అని కాదుకూడదని నేను వెంటనే తేజ గారు కన్సల్ట్ చేస్తే మేడం గారు ఏదో కొద్దిగా మ్యారేజ్ హడావులో ఉన్నానండి, నాకు 1 week తర్వాత చేయండి అంటే పాపం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. మాట్లాడాం. తర్వాత ఇమీడియట్గా వచ్చి పాపం చక్కగా చేశారు అది. అలాగే మా ప్లంబర్ కృష్ణ గారు కూడా, ఆయన లేని మేము ఏం చేయించుకోలేం. మొత్తం రామచంద్రపురం అంటే కృష్ణ గారే ఫేమస్. అర్ధరాత్రి పిలిచినా వస్తాడు ఆయన మాకు. అది తేజ ఇది కూడా ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు వాటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తున్నారు. దేనివల్ల ఆరోగ్యం అనేది మెయిన్ వాటర్ వల్ల కూడా వస్తుంది. అన్హెల్దీగా ఉంటే ఏ పని ఇదవదు. నీరే కదా మెయిన్ ముఖ్యం. మనం ఆక్వాగార్డ్ కూడా వేయించుకోకలేదు, దీనికి ఫ్రెష్ వాటర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది, గొడవ ఉండదు. అందుకని అందరికీ వేయించుకోమని నేను 100% బాగుందని నేను
చెప్తున్నాను. తేజ గారికి కూడా నా తరపున, మా ఫ్యామిలీ తరపున థ్యాంక్ యూ సార్. తేజ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంత దూరం నుంచి వచ్చి చాలా బాగా చేశారు. రెస్పాన్సిబిలిటీ అది చాలా మాకు నచ్చింది. ఆయన వర్క్ 100% నచ్చింది. సాటిస్ఫై, వీఆర్ ఆల్ సాటిస్ఫై. థ్యాంక్ యూ. తేజ గారు సో చూస్తున్నారు కదా వీడియోలో, మీకు బోర్ వాటర్లో ఎప్పుడైతే హార్డ్నెస్ బాగా ఎక్కువ ఉందన్నప్పుడు, అంటే తెల్ల పౌడర్ వచ్చి పైప్ లైన్ జామ్ అవుతున్నాయి, బ్యాక్టీరియా ఉంది వాటర్లో, అలాంటి సిచ్యువేషన్లో ఈ ఎలక్ట్రోలైసిస్ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే మీకు బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, దాంతోపాటు హార్డ్నెస్ తగ్గుతుంది, కాల్షియం మెగ్నీషియం పౌడర్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఎంత ఎక్కువ హార్డ్నెస్ ఉందో అంత ఎక్కువ మనకి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి అయాన్స్ని బ్రేక్ చేసి నెగిటివ్స్కి వెళ్ళి ఛాంబర్లో అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మిగతా వాటర్ అనేది వాటర్ ఫ్రెష్గా వెళ్తుంది ట్యాంక్లోకి. ఎక్కడైతే స్కేల్ ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి అక్కడ అబ్జర్వ్ చేస్తుందండి. డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టి ఉంటుంది. ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు. బట్ దాంతోపాటు ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది క్లీన్ చేస్తుంది ముఖ్యంగా. అండ్ ఎలాంటి మెయింటెనెన్స్ లేని ప్రోడక్ట్ కాబట్టి మీరు కంపల్సరీ దీన్ని పెట్టుకోండి, చాలా బాగుంటుంది మీ హౌస్కి. అండ్ మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మనకి ఇది ఈజీగా ఒక 18 నుండి 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా దీన్ని వర్క్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ రాజమండ్రి, విజయవాడ, తాడిపత్రి అటు సైడ్ మొత్తం ఇప్పుడు ద్రాక్షారామం, ఇంకోటి ప్రజెంట్ మనము రామచంద్రపురంలో పెట్టాం కాబట్టి ఇంకెవరికైనా సరే దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏదైనా కావాలన్నా సరే మేము కస్టమర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మా వీడియోస్ ఇలా చూస్తూ ఉండండి. తేజ ఎకో సొల్యూషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా. సో ఇలాంటి వీడియోస్ చూస్తూ మీకు దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇంకా వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేసిన చాలా వరకు. సో ఆ వీడియోస్ చూడండి, ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.